అందరికి కూడా నమస్కారము. మీరన్నట్లుగా అదేవిధంగా ఉత్తరాది మీడియా ఈరోజు చెప్తున్నట్లుగా ఒకవేళ బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఈ అభివృద్ధిని నమూనాగా చూపించి దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయంగా విస్తరించడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైనా ఉంది అని అంటే దాన్ని ఖచ్చితంగా మనం స్వాగతించవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మనకు కావాల్సింది ఏంటి? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్ చేస్తామని అంటే చేయమనండి. దక్షిణాది రాష్ట్రాలేదు, ఉత్తరాది రాష్ట్రాలేదు, ఎక్కడైనా వాళ్ళు పొలిటికల్గా ఉపయోగించుకోమనండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. డెవలప్మెంట్ చేసి మేము ఇదిగో ఈ డెవలప్మెంట్ చేశాము, ఒక అద్భుతమైనటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి అద్భుతమైన రాజధాని నగరాన్ని మేము నిర్మించాము, ఇదిగో మేము కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇచ్చాము, ఈ విధంగా అమరావతిని అభివృద్ధి చేశామని కన్నా వాళ్ళు డెవలప్ చేస్తే ఖచ్చితంగా దండం పెట్టి వాళ్ళకి స్వాగతించి వాళ్ళు రాజకీయంగా ఎదగటానికి అవసరం అనుకుంటే నాలాంటి వాళ్ళని కూడా మిగతా రాష్ట్రాలకు కూడా అయ్యా అద్భుతంగా నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి చేశాడు, ఒక రాజధాని నగరాన్ని నిర్మించడానికి నిధులు ఇచ్చాడని చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ వాస్తవంలో జరుగుతున్నది ఏమిటి? ఏమి జరిగింది? మొన్న అమరావతి పునఃప్రారంభం అనేటువంటి పేరుతో జరిగినటువంటి సభ, దీనికి సంబంధించినటువంటి విషయంలో ఎవరన్నా సరే ఏం తెచ్చాడు నరేంద్ర మోడీ, ఏమి ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి అంశాల మీద చర్చ జరిపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది అంటే తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటిది ఏంటి అంటే మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ను చూడలేరు, ఇక్కడ వచ్చేటువంటి పాజిటివ్ అంటే కేంద్ర ప్రభుత్వము మనం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూడలేక కేవలం విమర్శలు చేయడానికి మీరు ఉన్నారు అనేటువంటి విధంగా పాపం వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వాళ్ళకి నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటి అని అంటే, మొదటిసారి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు మట్టి నీళ్లు తెచ్చాడు, ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడు, ఈ అమరావతికి నిధులు ఇవ్వలేదు, పోలవరానికి నిధులు ఇవ్వలేదు. ఇది మీరు నేనంటే ఒప్పుకోరండి. ఎందుకంటే శాంతి ప్రసాద్ గారు మీరు ఎవడంటే మీరు ఇలానే అంటారని చెప్పేసి అంటాడు శాంతి ప్రసాద్ గారు. ఈ మాట అన్నది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు నల్ల చొక్కా వేసుకొని అసెంబ్లీలో గగ్గోలు పెట్టాడు. మాకు ఏంది ఈ కర్మైంది, మాకు మీకు మద్దతు ఇస్తే మాకు ఇంత అన్యాయం చేస్తారని అసెంబ్లీలో గగ్గోలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో 3-4 భాషల్లో అరిచాడు, ఢిల్లీ వరకు వినపడేటట్టుగా. ఏంటి ఈ పాచిపోయిన లడ్డూలు ఏంది, మాకే ఈ కర్మైందని అరిచిన తర్వాత అది ఒక 1.0 అయిపోయింది, ఏమి ఇవ్వలేదు. అమరావతి అట్లా పడకన పడిపోయింది. దీన్ని అవకాశంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నాడు, దాంట్లో కంప చెట్లు మలిపించాడు, అన్నీ అయిపోయింది. ఇప్పుడు 2.0 అని మళ్ళీ నరేంద్ర మోడీని తీసుకొచ్చారు. మళ్ళీ వీళ్ళే ముగ్గురే 2015లో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అదే ప్రధానమంత్రి, అదే చంద్రబాబు నాయుడు, అదే పవన్ కళ్యాణ్, అదే బీజేపీ వాళ్ళే. మరి ఏంది వచ్చి ఏదన్నా ఇక్కడ కావాల్సింది ఏంటి? ఒక 49,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, అవి ఇవన్నీ బట్టలు నొక్కించారు. మీరేమంటారు? ఇప్పుడు హైవేలు లేకపోతే మిగతా డెవలప్మెంట్స్ ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో జరిగేయనండి, అన్ని రాష్ట్రాలకు ఇచ్చేయనండి. ఆంధ్రప్రదేశ్కి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇదిగో ఇది ఇస్తుంది అని నరేంద్ర మోడీ ఏమైనా ఒక ప్రకటన చేశాడు? ఏదైనా ఒక ప్రకటన నరేంద్ర మోడీ వైపు నుంచి చేసినటువంటి ప్రకటన ఏమైనా ఉందా? అదేవిధంగా ఒక పైసా అంటే ఒక పైసా ఆల్రెడీ 31,000 కోట్ల రూపాయలు అంటే 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు రుణము, అదేవిధంగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు, అదేవిధంగా హడ్కో, ఈ 3 కలిపి 31,000 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తున్నారు. సరే, రుణము కేంద్ర ప్రభుత్వ భరోసాతోనే ఇస్తున్నారు, కనీసం మన పనులు మొదలు పెట్టుకోవడానికి కొన్ని డబ్బులు వచ్చాయి, ఓకే, మనం కాదనుకోలేదు. ఈ విధంగా నిధులు వచ్చిన తర్వాత వీటితో మనకు పనులు అయిపోతాయా? ఇప్పుడు వీళ్ళు చెప్తున్నాను, మొన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రకటించిన దాని ప్రకారంగా చూస్తే 78,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి డిపిఆర్ ఇప్పుడు మనకు అవసరమైనటువంటి అమరావతిలో పరిపాలన భవనాల నిర్మాణానికి అవసరమైనటువంటిది మనకి డబ్బులు అవసరం ఉంది అనేటువంటిది. అది మరి 31,000 కోట్ల రూపాయలు వచ్చింది, ఇంకో 47 కోట్ల రూపాయలు మనకి కావాలి. ఇదేమన్నా కేంద్ర ప్రభుత్వం ఏమన్నా ఇస్తానన్నదా? నరేంద్ర మోడీ ఇస్తానన్నాడా? ఏదన్నా ఇంకొక రూపంలో వాళ్ళు తీసుకొచ్చిస్తాను.
ఎందుకు ఇవ్వాలి నరేంద్ర మోడీ, ఎందుకు కేంద్రం ఇవ్వాలి అని ఒకవేళ శాంతి ప్రసాద్ గారు అడగొచ్చాం. ఎందుకు ఇవ్వాలి అంటే మన రాష్ట్రాన్ని విభజించిన తర్వాత రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ వచ్చి వెంకన్న సాక్షిగా మీకు ఢిల్లీకి తలదన్నే రాజధానిని కట్టుకునే దానికి డబ్బులు ఇస్తాము, మీకేమి ఇబ్బంది లేదు అని హామీ ఇచ్చినటువంటి వాడు నరేంద్ర మోడీ. ఇప్పుడు 10 ఏళ్ళు దాటింది, ఇప్పుడు వరకు పైసా ఇచ్చినటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళని కాదు ఎవరిని అడుగుతాం? వాళ్ళని అడగాలి మనం ఖచ్చితంగా. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాటిని అమరావతిలో భూములు ఇచ్చారు, భూములు కొన్నారు, లేకపోతే కూడా వాటిని ప్రారంభించడానికి 10 ఏళ్ళు అయింది. వాటిని ప్రారంభించి మన పనులు చేస్తే ఏదో ఒక డెవలప్మెంట్ జరుగుతున్నట్టుగా కనపడింది అని ఇదిగో కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని వెంటనే ఇక్కడ ప్రారంభించమని మేము ఆదేశిస్తున్నాం అని ప్రధానమంత్రి హామీ ఇచ్చాడా? లేదు. అదేవిధంగా అసలు అమరావతికి చట్టబద్ధత ఏంటి? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మనం డబ్బులు పెడుతున్నాం, ఏదో రకంగా అప్పో సప్పో తెచ్చి మనం పెడతాం. మన భవిష్యత్ తరాలకు మనకు రాష్ట్రానికి రాజధాని అవసరం. మరి అసలు దీనికి చట్టబద్ధత ఏది? చట్టబద్ధత లేనటువంటి దాన్ని ఇప్పుడు ఈ రోజున మొత్తం తీసుకెళ్లి లక్షల కోట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అంటాడో 33 రాజధానులు అంటాడో ఎవరికి తెలియదు. అతను ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు ఇక్కడే రాజధాని అన్నాడు, 19 ఎన్నికల తర్వాత 3 రాజధానులు అన్నాడు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? చెక్కబాజీ చేశాడు. భూములు ఇచ్చినటువంటి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. భవిష్యత్తులో ఏమో జరగదని గ్యారెంటీ ఉంది. అసలు చట్టబద్ధత అవసరమా లేదా అని మళ్ళీ మీరు నేనంటే ఒప్పుకోరు. చంద్రబాబు నాయుడు అన్నాడు మొన్న రైతులతో, అమరావతికి చట్టబద్ధత కావాలి, అమరావతికి చట్టబద్ధత రాకపోతే ఇబ్బంది ఉంటుంది, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి మనం అడుగుదాము అని. నేనేమంటానంటే ఈ అంశాల వైపు నుంచి నరేంద్ర మోడీ ఎలాగ ఇవ్వడండి? నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ అంటే కోపం ఉంది, కక్షపూరితమైన వివక్ష ఉంది ఆంధ్రప్రదేశ్ పట్ల. ఇది ఈ విధమైన పరిస్థితి ఉన్నప్పుడు నేనేమంటాను అంటే ఎందుకుంటుంది సార్ కృష్ణాంజనేయులు గారు? ఒక్క నిమిషం మీరే ఎందుకుంటుంది సార్? ఆంధ్రప్రదేశ్ ఆయనకి ఏం అన్యాయం చేస్తుందని ఎందుకుంటుంది? ఆంధ్రప్రదేశ్ మీద ఆయన ప్రత్యేకంగా కోపగించుకోవడానికి ఆయన హట్టు చేసిన అంశాలు ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఏం జరిగాయి చెప్పండి. ప్రజల పట్ల కాదని నాకు తెలిసి అయితే పైకి ఎంత పొగిడినా చంద్రబాబు నాయుడు మీద కోపం ఉందని నేను అనుకుంటున్నా. అదే విషయం చంద్రబాబు నాయుడు కూడా గతంలో చెప్పున్నాడు. ఎందుకంటే ఆయన గుజరాత్ లో ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ మిగతా విషయాలు కానీ గతంలో ఉన్నటువంటి ఆ నేపథ్యంలో నాకు కక్ష పెంచుకున్నాడో నాకైతే తెలియదు. ఎందుకు ఇంత కక్ష ఒక రాష్ట్రానికి పట్ల లేదు అని అంటే ఆయనకి గుజరాత్ అంటే అభిమానము, గుజరాత్ కన్నా ఏరే రాష్ట్రం ఏది డెవలప్ కాకూడదేమన్న కోపం ఉందేమో తెలియదు, ఎందుకుందో తెలియదు. నేను ఎందుకు ఈ కక్షపూరితమైన వివక్ష ఉందంట అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి 3 సార్లు ప్రధానమంత్రి ఆయనే, 3 సార్లు ఇప్పుడు 2 సార్లు డబుల్ ఇంజిన్ సర్కారే ఉంది. ఇవన్నీ ఏది ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్ కి హక్కుగా రావాల్సినటువంటి వాటి ఇవ్వటం లేదు. ఇది కక్షపూర్తమైనటువంటి వివక్ష కాకుండా ఏమంటాను అయితే నరేంద్ర మోడీ ఈ కక్షతో ఉన్నప్పటికీ నేనేమంటానంటే కనీసంగా చంద్రబాబు నాయుడు ఇచ్చాడా ఇవ్వడా నరేంద్ర మోడీ సంగతి తర్వాత ఆ రోజున నల్ల చొక్కా వేసుకుని అసెంబ్లీలో అరిసిగి పెట్టినట్టు కాదు, కనీసంగా రిక్వెస్ట్ మనం నువ్వు పొగిడావు, అన్ని భాషల్లో పొగిడావు. అసలు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీని చూసి భయపడుతుంది, ప్రపంచ నాయకుడు అని పొగిడే చంద్రబాబు నాయుడు అదే నోటితో అయ్యా మాకు రాజధానికి నిధులు కావాలి, అయ్యా మా రాజధానికి చట్టబద్ధత కావాలి, అయ్యా మా రాజధాని డెవలప్మెంట్ లో మీరు సహకరించండి, ఇవి కావాలి అని ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపాదన రిక్వెస్ట్, అయ్యా మనకి ఇది చెయ్యాలి ప్రధాన